శామ్ ఇక్కడ లేకపోతే జరిగేది సూర్య అరెస్ట్. అందుకని మనకిష్టం లేకపోయినా కొంచెం కష్టం అనిపించినా నష్టమేమీ జరగకుండా ఉండాలంటే శామ్ ఇక్కడ ఉంటేనే మంచిది అని నా అభిప్రాయం అత్తయ్య. చట్టం తన పని తను చేసుకుపోతుందో లేదో తెలియదు కానీ నా చేతుల్ని మాత్రం కట్టిపడేస్తుంది. నచ్చకపోయినా నచ్చని వాటిని భరిస్తూ బతకాల్సిన పరిస్థితి కల్పిస్తుంది. సరే అలాగే కానివ్వండి. శామ్, లోపలికెళ్ళు. ఏం బతుకేనిది? ఒకరిని క్షోభ పెట్టి సంతోషపడాలనే బతుకొక బతుకేనా? నేను వద్దని చెప్తున్నా. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నా మనవడు జైలు పాలయ్యాడు. నీ కారణంగా వాడు అరెస్ట్ అయ్యాడు. వాడు నిందితుడయ్యాడు. శామ్, బాధపడకు శామ్. నానమ్మకు నిజమేంటో తెలియక నీ మీద చేయి చేసుకుంది. నిన్ను బాధపడుతుంది అమ్మమ్మ కొట్టినందుకు కాదు బావా, తనకు హక్కుంది. చిన్నప్పటి నుంచి నేను మీతోనే ఉంటే నేను తప్పు చేస్తే మందలించి నన్ను కొట్టేది కదా. ఇప్పుడు అంతే, తప్పు చేశాను, కొట్టింది. నేను ఫీల్ అవుతుంది నీ గురించి బావా. నేను చేసిన పని వల్ల, నా వల్ల ఒక రోజంతా స్టేషన్లో ఉన్నా. అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. కావాలని మాత్రం నేను ఇంట్లో నుంచి వెళ్ళలేదు బావా. నా శామ్ గురించి నాకు తెలీదా? ఏదో జరుగుంటుందని నేను ముందే ఊహించాను. నా గురించి నేను ఆలోచించలేదు. నీకేం కాకూడదని టెన్షన్ పడ్డాను. అసలు ఏమైంది శామ్? రొటీనే బావా. ఆ చక్రధరే అంతా చేశాడు. పంతులు గారి కూతురుతో ఫోన్ చేయించి అదే బావా జరిగింది. నేను అక్కడే ఉన్నానని నీకు తెలియడం కోసం నేనెంతో ట్రై చేశాను. కానీ ఆ సామాన్య వల్ల కుదరలేదు. వాళ్లే అంతా చేస్తున్నారని తెలిసి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. నాకదే కోపంగా ఉంది. ఏం చేస్తాం బావా, అందరూ సాక్ష్యాలు అడుగుతున్నారు కదా. వాటిని సంపాదించే ప్రాసెస్లోనే మనం ఇరుక్కుంటున్నాం.
ఈసారి అలా జరగకూడదు అంటే నీ వరకు వచ్చిన ఏ విషయాన్ని నాకు చెప్పకుండా చేయకు శామ్. అలాగే బావా. ఇక నుంచి మనం వేసే ప్రతి స్టెప్ కంబైన్డ్గానే ఉండాలి. అప్పుడే వాళ్ళు మనల్ని మోసం చేయలేరు. నీకు నేనున్నాను శామ్. నాకు నువ్వున్నావు గనుకే బావా ఇంత జరిగినా నేను ఇక్కడ ఉండగలిగాను. శామ్, నీ కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేను. ప్లీజ్ బాధపడకు. అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది శామ్, జరుగుతుంది. చూద్దాం ఇప్పుడేం చేస్తారో, ఎలా తప్పించుకుంటారో. రాజీ ఆంటీ, జయంతి ఆంటీ, రాజీ ఆంటీ, జయంతి ఆంటీ. మేమెప్పుడు రెడీ అమ్మా. నీ గురించే చూస్తున్నానే. వస్తున్నావా? టుడే ఇస్ ద లాస్ట్ డే ఇన్ యువర్ లైఫ్. రా, నిన్ను రెచ్చగొడతా, పుట్టకి తీసుకెళ్తా, పైకి పంపిస్తా. జయంతి అంటే ఈరోజు నాగుల చవితి కదా. ఈరోజు భక్తిగా పుట్ట దగ్గరికి వెళ్ళి నాగమ్మకు పాలు పోస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుస్తుందంటారు. నిజమేనా? నిజమే సామాన్య, అందుకేగా నిన్ను తీసుకెళ్తున్నాం. చెల్లి, సామాన్యం నువ్వు తీసుకొచ్చినా శామ్ కూడా వచ్చిందనుకో, ఇద్దరు కోరికలు ఒకటే. ఎవరి కోరిక తీర్చాలో తెలియక నాగమ్మ తికమక పడిపోతుందేమో. అలా ఏం జరగదక్క. ఆవిడ గారు ఇల్లు కదిలి రావడానికి వీల్లేదు కదా. లేదు చిన్నత్త, నేను మీతో పాటు వచ్చి నాగమ్మకి పాలు పోస్తాను. ఈరోజు నాగమ్మకి పాలు పోయడానికి రాత్రంతా నిద్రపోకుండా జాగరం కూడా చేశాను. ఇదేంటి, నేనింకా రెచ్చగొట్టకుండానే వస్తానని రెడీ అయిపోయింది. హ, అంతేలే. చావు వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఏమీ చేయక్కర్లేదనుకుంటా. ఏ వేషాలేస్తున్నావా? నువ్వు బయటికి రావడానికి వీల్లేదు. నోరు మూసుకుని పైకెళ్ళు. చిన్నత్త, కంపల్సరీ ఈరోజు నేను పుట్టలో పాలు పోయాలి. ఏ వద్దని చెప్తుంటే అర్థం కావడం లేదా? లేక స్వామీజీ చెప్పింది మర్చిపోయావా? నాగుల చవితి వరకు నువ్వు గడప దాటితే నీకు మరణం ఉందని చెప్పారు. మర్చిపోయావా? చూడు, పోయేది నువ్వొక్కదానివే కాదు, నీ వల్ల నా కొడుకు ప్రమాదంలో పడతాడని స్వామీజీ చెప్పారుగా. గుర్తుంది చిన్నత్త. మరి గుర్తున్నప్పుడు వస్తానంటావేంటి? మా మామ్ కోసం చిన్నత్త. అవును చిన్నత్త, తను మీ దగ్గరున్నప్పుడు నాగుల చవితికి మీతో పాటు పుట్ట దగ్గరకొచ్చి నాగమ్మకి పాలు పోస్తానని మాటిచ్చి ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళడం కోసం తలనొప్పిగా ఉందని మీకు అబద్ధం చెప్పిందంట. ఆ విషయం తర్వాత మీకు మామ్ చెప్పిందని నాకు చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం నాగమ్మకి పాలు పోయలేదు. ఆ మొక్కు మా పాలిట శాపంలా మారిందేమోనని మామ్ నాకు ఎప్పుడు చెప్తూ భయపడుతూ ఉండేది. ఆ తర్వాత మామ్ మీతో లేదు. ఇప్పుడు మామ్కి అవకాశము లేదు. నాకు ఈరోజు అవకాశం వచ్చింది. మీతో వచ్చి మామ్ మొక్కు తీరుస్తాను. ఆ నాగమ్మ శాంతిస్తుంది. అదెలా కుదురుతుంది? నువ్వొస్తే నా కొడుకు ప్రమాదంలో పడతాడు. కుదరదు.
పోన్లే చెల్లి రాని పాపం శ్యాము. నువ్వు మాట్లాడకక్కా. మాట్లాడంలే చెల్లి. ఇల్లిచ్చిన వానికి మజ్జిగ పోసిన వానికి మంచి లేదన్నట్టు ఇక్కడ మంచి చెప్తున్నా తప్పైపోయింది. మాట్లాడంలే. చాలా మంచిది. ఇక పదండి వెళ్దాం. శామ్ నువ్వు పద. ఏరా నీకేమైనా మతిపోయిందా? దాని ప్రాణం పోతుందని చెప్తుంటే రమ్మంటావేంటి? మంత్రాలకు చింతకాయలు రాలో అమ్మా. అవన్నీ బోటకపు మాటలు. వాటిని నమ్ముతూ ఇంట్లోనే కూర్చోవాల్సిన పని లేదు. అయినా శ్యామ్ ఊరికే రావటం లేదు. వాళ్ళమ్మ మొక్కు తీర్చడానికి వస్తుంది. అది కాదురా. అమ్మా, నమ్మకాలను నమ్మే మనమే తను మొక్కు తీరుస్తానని చెప్పినప్పుడు వద్దంటే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. శాపంలా మారే అవకాశం కూడా ఉంటుంది. అది నిజమే జయంతి ఆంటీ. ఉన్న వాటినే లాక్కోలేక పీక్కోలేక చేస్తుంటే మళ్ళీ కొత్త తలనొప్పులు మనకెందుకు చెప్పండి? సూర్య ఎలాగో స్వామీజీ మాటల్ని నమ్మడం లేదు కదా. మనమెందుకు సమంతకి అడ్డుపడ్డాం? మనకెందుకు వచ్చిన గోలంట? సమంత తీసుకుని వెళ్దాం. జయంతి ఆంటీ, నేను చెప్పింది కరెక్టే కదా? సరే. Last day, you lost today. అయ్యా, ఏంటి రుద్రయ్య, నిన్నెప్పుడు రమ్మన్నాను, ఎప్పుడు వచ్చావు? ఇంత ఆలస్యం చేసావేంటి? మీరే కదయ్యా ఎవరికంటా పడకుండా రమ్మన్నారు. అందుకే అడ్డదారులు వెతుక్కుంటూ వచ్చాను. కాస్త ఆలస్యమైంది. సరే సర్లే. ఇంతకీ అడిగింది తెచ్చావా? తెచ్చానయ్యా. ఇదిగో ఈ బుట్టలోనే ఉంది. ఏది చూపించు. ఇదిగోండి ఈ బుట్టలోనే ఉంది. అయ్యా, నమ్మకం కలిగినదా? స్పీడ్గానే ఉంది. నల్లత్రాచా తెల్లత్రాచా? అవునయ్యా, అట్టాంటి తెల్లత్రాచు కాదు, శక్తివంతమైన శ్వేతనాగు జాతిది. పోయిన నెలనే మీలాంటి 2 బేరాలొస్తే పనిచేసి పెట్టినది. దీని కాటుకి చావడమే తప్ప వైద్యం లేదయ్యా. నాకు కావాల్సింది అదే రుద్రయ్య. కాటు వేస్తే కోలుకోకూడదు, పోవాలి. పోతారయ్యా, లక్షిస్తున్నారుగా, నిశ్చింతగా ఉండండి. అవును, ఎలా కాటేస్తావు? దీనికున్న ప్రత్యేకతతోనేనయ్యా. దీనికి పాలంటే పడదు. పాలు పోసినోళ్లపై విషాన్ని కక్కుద్ది. మీరు ఎవరైతే పాలు పోయాలి అనుకుంటున్నారో వాళ్ళతోని ముందుగా పోయిస్తే చాలు. బాగుంది. అదిరింది రుద్రయ్య, నీ పాము ప్రత్యేకత. అలాగే పోయిద్దాం. సరే సరే, నువ్వు తొందరగా వెళ్ళి అదిగో అక్కడ పుట్ట ఉంది కదా, ఆ పుట్టలో పాము నదులు. ఓకేనా? అలాగేనయ్యా. వెళ్ళు.
సూర్య నువ్వు ఇట్రా, అటు పక్కకి వెళ్ళు. బేబీ బేబీ జయంతి ఆంటీ మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగోండి. చిన్న తాతయ్యకి ఇచ్చే. ఆ, చిన్నమావి గారు తీసుకోండి. తీసుకోండి. పదండి. ఏం డాడ్, పుట్టలో పామును వదలలేదా? వదిలేడు బేబీ. మరెందుకు రమ్మన్నా? వాసన్కి దాని డ్రెస్ ఇచ్చాను కదా. ఈ పాముకున్న స్పెషాలిటీ వేరు బేబీ. పాలు పోస్తే చాలు కాటేసేస్తుంది. ముందు నువ్వెక్కడ పాలు పోస్తావనని చెప్పడానికి రమ్మన్నాను. ఓ, పిలిచి మంచి పని చేసావు డాడ్. లేదంటే నేను ముందు పాలు పోసేద్దాం అనుకున్నాను. బేబీ, సమంతాని ముందు పాలు పోసేలా చూడు. ఓకే డాడీ. వెళ్ళు. పాలు పోస్తే చాలు కదా, అయిపోతుంది కదా. మిగలదు బేబీ. ఎస్. వెళ్ళు. ఓకే. అమ్మ సామాన్య, పుట్టకి నీ చేత్తో చలివిడి పెట్టి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకోమ్మా. అలాగే జయంతి ఆంటీ.